నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్లో మనము ఒక పెద్ద హోటలు జాగ్రత్తగా లేకపోతే వాటి యొక్క సర్వీస్ డెఫిషియన్సీస్ ఎంతవరకు వెళతాయి అనేటటువంటి పాయింట్ మనము కొంచెం ఎలాబొరేట్ ఫామ్లో మనము చర్చించుకుందాం. నేను ఒక 2 రోజులు 2 రాత్రులు రాడిసన్ బ్లూ కోయంబత్తూర్ హోటల్లో ఉన్నానండి. ఓకే, నాకు ఎవరిది ప్రాపకం కానీ లేకపోతే ఎవరైనా చెప్తే ఈ రివ్యూ నేను చేయట్లేదు. ఇది నేను నా సొంతంగా నా డబ్బులు పెట్టి నేను అక్కడ స్టే చేసినందుకు నాకు అయినటువంటి ఇన్సిడెంట్స్ని నేను కొంచెం ఎలాబొరేట్ ఫామ్లో చేసి ఇక్కడ పెట్టాలి అనేటటువంటిది నా ఉద్దేశం అండి. నేను దీన్ని వేరే భాషలో పెట్టచ్చు, కానీ ఇది ఎవరిని వేలు చూపెట్టే విధం కోసం కాదండి. మనకి అవగతమవుతున్నటువంటి ఇష్యూస్ని మనము ఒక పబ్లిక్ ప్లేస్లో గనక మనము దాన్ని పెడితే అది వేరే వాళ్ళు వాటిని వింటే ఓకే అవుతున్నటువంటిది ఏబిసిడి రిలేటెడ్ యాక్టివిటీస్ని ఒక మాలలాగా దాన్ని అర్థం చేసుకుని దాని తర్వాత వాళ్ళు వాటిని రెక్టిఫై చేసుకుంటారు అనేటటువంటిది నా చిన్న సిద్ధాంతం. ఇప్పుడు రాడిసన్ బ్లూ కోయంబత్తూర్ నడి మధ్యలో ఉందండి. చాలా పెద్ద ప్రాపర్టీ, చాలా అందంగా ఉన్న ప్రాపర్టీ, చాలా ఇష్టంతో కట్టుకున్నటువంటి ప్రాపర్టీ. ఆ ఓనర్లను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఆ యొక్క వైభవం చూపెట్టాలి అనేటటువంటిది ఉండదు. నేను ఇప్పుడు ఓనర్ల గురించి ఎక్కువ మాట్లాడలేదండి, ఎందుకంటే కనుక అది మనకి అప్రస్తుతం. మనకి ఉంటున్నటువంటి ఒక పర్టికులర్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలో అవుతున్నటువంటి కొన్ని ఇష్యూస్, దాని తర్వాత వాటిని ఏమన్నా మనము సరిగ్గా వాటిని క్లియరప్ చేసుకోగలమా. రాడిసన్ బ్లూ అనేటటువంటిది ఇంటర్నేషనల్ హోటల్. ఆ బ్రాండ్కి ఒక పెద్ద బరువు ఉందండి. ఓకే, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ గుడ్ విల్. ఆ బ్రాండ్స్ చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వరు. ఓకే, ఇచ్చేవాళ్ళు దిగ్గజం అయి ఉంటేనే ఇస్తారు. సో వీళ్ళకి ఆ గ్రూపు అంత పెద్ద హోటల్ ప్రాపర్టీకి రాడిసన్ బ్లూ యొక్క బ్రాండ్ దొరికిందంటే వీళ్ళు చిన్న పార్టీ కాదండి, చాలా పెద్ద పార్టీ. అయినా ఇది ఏమైపోయిందంటే ఒక పెద్ద ప్రాపర్టీని నడి మధ్యలో, సిటీకి నడి మధ్యలో, దాని తర్వాత వ్యాపార అనుగుణమైనటువంటి ప్లేసులకి కేంద్ర బిందువుగా ఉండేటటువంటి ప్లేస్లో ఇది ఉన్నప్పుడు కూడా కొన్ని ఏరియాస్లో సిగ్నిఫికెంట్ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. ఆ సిగ్నిఫికెంట్ షార్ట్ ఫాల్స్ నేను ఇక్కడ చెప్పాలి అనేటటువంటి చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బిల్డింగ్ బాగుంది, దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని ఏంటంటే కనుక ఏంబియన్స్ ఇంకా బాగుంది. దాని తర్వాత దాని యొక్క పెద్ద స్పేసు, దాని తర్వాత పార్కింగు, దాని తర్వాత ఎమ్యూనిటీస్ సరిగ్గా వాడుకుంటే అది ఆ చుట్టుపక్కల ఏరియాలో ఒక స్తంభం కింద ఉండగలిగేటటువంటి కేపబిలిటీ ఉంది. విచ్ ఈజ్ ఏంటంటే కనుక మనకి ఒక పిన్నకిల్ అనేసి అనొచ్చు, లేకపోతే కనుక మనం ఒక లొకేషనల్లీ ఈ ఏరియానే తినచ్చు. దాని తర్వాత రూమ్స్ లోపల చాలా బాగున్నాయండి. కొన్ని చిన్న చితగా ఇష్యూస్ ఉంటాయి రెగ్యులర్గా, కానీ అవన్నిటికంటే చూసుకుంటే కనుక రూమ్స్ బాగున్నాయి. మేము బిజినెస్లో ఉన్నాం. ఓకే, అది మటుకు మాకైతే బాగా నచ్చింది. దాని తర్వాత పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఏంబియంట్లీ ప్లేస్డ్ రెస్టారెంట్ ఇన్ హై రైజ్ పిల్లర్ స్ట్రక్చర్తో మనకి అవైలబుల్ ఉంది. ఓకే, లౌంజ్ కొంచెం చిన్నగా ఉంది, పోయే సోఫాలు కానీ అవి కానీ సరిగ్గా లేవు. నాకు తెలిసినంత వరకు వాటిని ఇంప్రూవ్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నిటికంటే మెయిన్ మనకి కట్టదనం అంటే గనక కన్స్ట్రక్షన్ మనం చూసుకుంటే కన్స్ట్రక్షన్ సూపర్బ్ క్వాలిటీలో ఉంది. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ యొక్క సూపర్బ్ క్వాలిటీకి ఎక్స్పెక్టేషను ఆ యొక్క ఓనర్స్ది ఏంటయ్యా అంటే కనుక మనము వీటిని ఒక
చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో వాటిని డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ చేసినట్టు మనకి చాలా బాగా కనిపిస్తుంది. పక్క కూడా కొంచెం ఒక పెద్ద స్థలం ఇది అవైలబుల్, అది ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. అది వీళ్ళదో వేరే వాళ్ళదో నాకు అది అనుభవం లేదు, కానీ వీళ్ళది కనుక అయ్యి ఉంటే కనుక అది ఒక సూపర్ ప్రాపర్టీ కింద తయారయ్యే ఛాన్స్ చాలా చాలా స్ట్రాంగ్గా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, వ్యాపార పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ యొక్క సైజుకి అవుతున్నటువంటి వ్యాపారానికి కొంచెము డిస్ప్రపోర్షనేట్ కింద అనిపించింది. రీజన్ ఒకటే ఏంటంటే కనుక, వాళ్ళ రెస్టారెంట్స్ ఒక బ్రేక్ఫాస్ట్ ఎవరైతే మన గెస్ట్ ఉంటారో, అంటే ఆ హోటల్లో ఉండేటటువంటి గెస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు తప్పించి బయట నుంచి ఎక్కువ మంది గెస్ట్ వస్తున్నట్టు అనిపించట్లేదు. ఇది ఒక పెద్ద వ్యాపార లాస్ కరమైనటువంటి యాక్టివిటీ. 2, మీరు మధ్యాహ్నం భోజనం కానివ్వండి, లేకపోతే కనుక రాత్రి భోజనం, లేకపోతే ఆ స్నాక్స్, ఎందుకంటే తమిళనాడు ఏరియాలో స్నాక్స్ రెగ్యులర్గా తింటారు కాబట్టి అదేంటంటే కనుక మీకు మీల్స్ కానివ్వండి హెవీ టైప్ ఆఫ్ ఫుడ్ ఉండదు కాబట్టి అది కనుక మనం చెక్ చేసుకుంటే అక్కడ అది ఒక ఎట్లా ఉందంటే కనుక ఒక అబాండెన్డ్ రెస్టారెంట్. చాలా తక్కువ మంది, మేబీ అరౌండ్ 5 పీపుల్ లేకపోతే 7 పీపుల్ మాత్రమే అంత పెద్ద రెస్టారెంట్స్లో నేను 2 రోజులు చూసిన టైంలో కనిపించారు. నేను రెగ్యులర్గా అడిగి కొన్ని రివ్యూలు కనుక నేను వెరిఫై చేసుకుంటే దాంట్లో కూడా ఏంటంటే కనుక ఫుడ్ మీద రాడిసన్ బ్లూ యొక్క ఎంప్లాయీ దీని మీద పెద్ద మనకి ఇది ఏంటంటే దాని మీద గొప్ప పటుత్వం కనిపించట్లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే, ఒక పెద్ద ప్రాపర్టీని నడిపించేందుకు బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల్లో మనం ఆ యొక్క ప్రాపర్టీ రియలైజేషన్ వాల్యూ గనక మనం అసెస్మెంట్ గనక చేసుకుంటే ఇది ఆ ప్రాపర్టీకి ఉన్నటువంటి వర్త్కి హార్డ్లీ ఈవెన్ 10% కూడా అది రియలైజబుల్ చేసుకోగలుగుతుందా లేదా అనేటటువంటిది నా యొక్క చిన్న థాట్ ప్రాసెస్. ఇది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేటటువంటిది ఒక చిన్న పాయింట్స్ చెప్తాను. ఇది నేను వాళ్ళని వ్యాపారంగా చూపెట్టాలి అనేటటువంటి పాయింట్ అని కాదండి. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండర్ యూటిలైజేషన్ అవుతుంది అనేటటువంటి పాయింట్ నేను ఇక్కడ ప్లేస్ చేయాలి అనేటటువంటిది నా ఉద్దేశం. ఇది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కనుక వింటే మేబీ ఇట్ మే యాక్చువల్లీ టర్న్ అవుట్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ అ డెవలప్మెంటల్ రిచ్. 100% ఆడిట్ అనేటటువంటి యాక్టివిటీ కాదు ఇది. కానీ నాకు ఇమీడియట్లీ నా కంటికి కనిపించినవి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మేనేజ్మెంట్ టీంకి ఎందుకు కనిపించట్లేదో నాకు తెలియదు. అయినా సరే నేను ఇది ప్లేస్మెంట్ చేయటం నా ఉద్దేశం. సో ఆపర్చునిటీ లాస్ సిగ్నిఫికెంట్ కింద ఉంది. దీన్ని ఆ మేనేజ్మెంట్ టీము దాని తర్వాత బోర్డు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పర్టికులర్ పాయింట్ ఏంటంటే, మనకి ఒక సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ని కనుక మనము ఒక రెస్టారెంట్లో కానివ్వండి లేకపోతే కనుక హోటల్లో కానీ బయట నుంచి తెచ్చుకుంటే చాలా వరకు పెద్ద ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయంటే కనుక ఒక హోటల్ మేనేజ్మెంట్ కంపెనీనో లేకపోతే కాలేజో వాళ్ళకి స్టాఫ్ని ఇస్తుంది. ఏదో ట్రైన్డ్ స్టాఫ్ ఆర్ ఇన్ ట్రైనింగ్ స్టాఫ్ని వాళ్ళకి సప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగినప్పుడు వాళ్ళు ఎవరో ఏంటంటే కనుక మేనేజ్మెంట్ స్కూల్ ఫ్రమ్ జైపూర్, హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ ఫ్రమ్ జైపూర్ వాళ్ళు అక్కడ స్టేషన్ అయ్యి ఉన్నారు. వీళ్ళకి దాని తర్వాత చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సీనియర్ మేనేజర్ ఎవరైతే కనుక రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ మధ్యలో ఉండేటటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ చాలా క్రిస్టల్ క్లియర్ కింద కనిపిస్తుంది. ఐ విల్ టెల్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టాఫ్ ఎవరైతే ట్రైనింగ్ కింద ఉన్నారో వాళ్ళు ఒక ట్రైన్డ్ స్టాఫ్, దాని తర్వాత పర్మనెంట్ స్టాఫ్ యొక్క నిగరాణిలో ఉండాలి. అది నాకు అనిపించలేదు. ఎందుకంటే ఫ్రంట్ ఆఫీస్లో ఎవరైతే అక్కడ మేనేజర్ ఉన్నారో అతను ఆ రిజర్వేషన్ కౌంటర్ మీద ఎప్పుడూ దృష్టి పెట్టి ఉండాలి. అదైతే అవుతున్నట్టు నాకు అనిపించలేదు. నేను ఒక 4-5 సార్లు ఆ ఏరియా నుంచి వెళ్తున్నప్పుడు. ఓకే, రెండో పాయింట్, అక్కడ అసలు హోటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమిటి, దాని తర్వాత హోటల్లో ఒక చోట వర్క్ జరుగుతుంటే కనుక ఆ ఏరియాకి మనం గెస్ట్లని పంపించకూడదు అనేటటువంటి యొక్క నాలెడ్జ్ కూడా జనాల దగ్గర కనిపించలేదు. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్టాఫే ఇప్పుడు 2 గెస్ట్లు వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అబ్బాయి వెళ్ళామండి. ఓకే, వెళ్ళినప్పుడు నన్ను ఒక టేబుల్ దగ్గరికి ఎలొకేట్ చేశారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
టేబుల్ నెంబర్ 9 అనుకుందాం. ఓకే, నేను ఎగ్జాక్ట్లీ నా నెంబర్ మీదని కాదు. ఆ టేబుల్ నెంబర్ 9 ఈజ్ అ సింగిల్ పర్సన్ ఆక్యుపైడ్ అండ్ దెన్ ఒకటే కుర్చీ ఉంది అక్కడ. ఇద్దరిని అక్కడ కూర్చోవాలి అని ఇన్సిస్ట్ చేస్తున్నారు ఎవరు? ఆ స్టాఫ్. అరే చైరే లేనప్పుడు ఎక్కడ కూర్చుంటారు? కింద కూర్చుంటారు ఆ కస్టమర్. పోనీ ఖాళీ టేబుల్స్ లేవు, వాడని అక్కడ అకామిడేట్ చేయడానికి వేరే చోట నుంచి పోనీ కుర్చీ చేయాలంటే కనుక ఆ యాక్టివిటీని కూడా ఇనిషియేట్ చేయటం కానీ డిస్కషన్ చేయటం కానీ లేదు. అండ్ 2, ఆ టేబుల్ ఎంత చిన్నదంటే ఇద్దరు కూర్చుంటే కనుక అసలు అక్కడ ఫుడ్ పెట్టుకునేందుకు స్పేస్ ఉండదు. అటువంటప్పుడు ఒక లాజిక్కిను దాని తర్వాత ఉన్నటువంటి గెస్ట్ల యొక్క ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుంది కదండి. రెండో యాక్టివిటీ, పొద్దున పూట బ్రేక్ఫాస్ట్కి ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళారు, ఇద్దరు ఉన్నటువంటి టేబుల్. ఓకే, వాళ్ళు అక్కడ ఆ టేబుల్ క్లీన్గా లేదు. ఫస్ట్ మిగతా దాదాపుగా ఒక 20 టేబుళ్ళు ఖాళీ ఉన్నాయి అక్కడ. మమ్మల్ని అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి టేబుల్లో ఎంగిలి ప్లేట్లు ఉన్నటువంటి జగాకి మమ్మల్ని తీసుకెళ్ళారు. అవి పోనీ క్లియరప్ చేశారా అంటే కనుక అవి చేయటానికి ఎవరైతే అమ్మాయి చెప్తుందో లేకపోతే కనుక ఎవరైతే అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళని క్లీన్ చేయమనేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. రెండో పాయింట్, సరే మేము ఇన్సిస్ట్ చేసేసి మేము పోయి వేరే చోట కూర్చున్నాం, ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం అని. యూ విల్ నాట్ బిలీవ్ 15 నిమిషాల దాకా ఆ టేబుల్ క్లియర్ అవ్వలేదు. ఓకే, అండ్ మేము కూర్చున్న చోట ఆల్రెడీ మేము వచ్చే ముందర మాకు టేబుల్ చెప్పేటప్పటికి ఒక పూరీను ఒక పరాఠా మేము ఆర్డర్ చేసాము టు లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ నెంబర్ 11. ఆ టేబుల్ నుంచి వేరే చోటకి బికాజ్ ఇట్ ఈజ్ నాట్ క్లీన్డ్ దానికోసం ఇంకో చోట మమ్మల్ని అకామిడేట్ అయినప్పుడు అమ్మ ఇది తీసుకెళ్ళేసి వాళ్ళకి చెప్పండి ఎవరైతే షెఫ్ని, ఎందుకంటే ఆ అమ్మాయి ఎదుర్కొండానే మేము చెప్పాము ఎవరైతే లైవ్ కౌంటర్లో ఉన్నటువంటి షెఫ్కి. ఇప్పుడు అక్కడ ఫస్ట్ మనం లైవ్ కౌంటర్లో ఇస్తున్నప్పుడు ఈ టేబుల్కి ఈ ఐటమ్స్ వెళ్ళాలి అనేటటువంటి రాసుకునేటటువంటి పద్ధతి అక్కడ కనిపించలేదు. 2, ఈ అమ్మాయి నేను చెప్పాను అనేటటువంటి భ్రమలో ఉంది కానీ అతను నోట్ చేసుకోలేదు. అండ్ 25-30 మినిట్స్ దాకా మాకు ఆ పూరీ కానీ పరాటా కానీ మా టేబుల్ దగ్గరికి రాలేదు. దిస్ ఈజ్ అ సీరియస్ సర్వీస్ డెఫిషియన్సీ. ఓకే, సో ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ. దాని తర్వాత మనము ఒక రూమ్ తీసుకునేటప్పుడు దాంతోపాటు ఒక ప్యాక్డ్ ఆర్ ప్యాకేజెస్ మీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ క్లాస్ కనుక తీసుకునేటప్పుడు దానికి ఒక లెటర్సే ఒక ఎగ్జిక్యూటివ్ రూమో లేకపోతే సుపీరియర్ ఎగ్జిక్యూటివ్ రూమో కనుక మనం బుక్ చేసుకునేసి దానికి అప్గ్రేడ్ అడిగినప్పుడు కాంప్లిమెంటరీ అప్గ్రేడ్ వస్తుంది, దాని తర్వాత వచ్చేటప్పటికి పెయిడ్ అప్గ్రేడ్ వస్తుంది. దెన్ దే యాక్చువల్లీ ఆఫర్డ్ కాంబో ఆఫర్. ఓకే, అప్గ్రేడ్ చేసుకోండి అనేది. ఓకే, అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఈ ఫెసిలిటీలు ఉంటాయి అని ప్రామిస్ చేసినప్పుడు మనం ఆ అప్గ్రేడ్ తీసుకుని దానికి డబ్బులు కట్టిన తర్వాత మా పిల్లాడు ఆ సర్వీసెస్ ఏవైతే ఆఫర్ చేశారో బిజినెస్ లౌంజ్ ఫెసిలిటీస్ వుడ్ బి అవైలబుల్ అని, అతను లౌంజ్ విల్ బి అవైలబుల్ ఇన్ ఎక్స్ ఫ్లోర్ అన్నారు. మనం డీటెయిల్కి వెళ్ళద్దు ఓవర్గా. ఆ ఎక్స్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు అది అక్కడ రెనోవేషన్లో ఉంది. ఫస్ట్ ఈ కింద స్టాఫ్కి ఆ డీటెయిల్ ఐడియా లేదు. దెన్ ఆ లౌంజ్ ఫెసిలిటీ యొక్క సర్వీసు వేరే రెస్టారెంట్ అండ్ బార్లో దే ఆర్ యాక్చువల్లీ ఆఫరింగ్ అనేటటువంటిది మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. అది కూడా కమ్యూనికేట్ అవ్వలేదు. అక్కడి నుంచి వాళ్ళు కిందకి పంపిస్తే అతను మా పిల్లాడు రెస్టారెంట్లోకి వెళ్ళాడు. మా పిల్లాడు రెస్టారెంట్లో ఏదైతే లాంజ్ ఫెసిలిటీస్ ఇస్తున్నటువంటి ఫెసిలిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ స్టాఫ్ ఇన్సిస్టెన్స్ మేము అసలు ప్రొవిజన్ ఇవ్వటానికి లేదు, ఎందుకంటే మీరు అప్గ్రేడ్ అయ్యారు అంటారు. అప్గ్రేడ్ నేను డబ్బులు కట్ అయ్యాను కదా, నేను డబ్బులు కట్ అయ్యి దానికి కాంబో ఆఫర్ కనుక ఫ్రంట్ డెస్క్ కౌంటర్ కనుక ఇస్తున్నప్పుడు ఆ ఫెసిలిటీస్ నాకు అవైలబుల్ ఉండాలి కదా. ఆ ఫెసిలిటీస్ నాకు అవైలబుల్ ఉండవు అనేటటువంటి పాయింట్ ముందరే కనుక చెప్తే కనుక నాకు అప్గ్రేడేషన్ వల్ల అవసరం ఏంటి, నాకు బెనిఫిట్ ఏమొస్తుంది? సో ఇద్దరు మనుషుల జగాలో ఒక్కళ్ళే వెళ్ళాడు. ఆ ఒక్కళ్ళను కూడా దాదాపుగా ఒక 100 మంది మధ్యలో వచ్చేటప్పటికి వాళ్ళని గట్టిగా ఏంటంటే కనుక ఆయన్ని బయటికి పంపించేశారు పిల్లాడిని. డోంట్ యూ థింక్ ఇట్ ఈజ్ అట్రాషియస్? మనము ఇంత హై ప్రైజ్డ్ రెస్టారెంట్ మన ఏంటంటే రూమ్ పే చేసినప్పుడు ఆ రూమ్కి ఒక సర్వీసెస్ మనకి ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిసెస్ డెలివర్ అయితే అవ్వాలి కదా.
ఆ ప్రామిసెస్ డెలివర్ అవ్వలేదు. డెలివర్ అవ్వనప్పుడు ఈదర్ అట్లీస్ట్ మెల్లగా చెప్పి లేకపోతే ఇదిగా ఉంటుంది, కానీ అసలు ఈవెన్ కనుక్కోకుండా తిప్పి గెస్ట్ని పంపించేయటము అనేటటువంటిది చాలా తప్పుడుకరమైనటువంటి సర్వీస్ స్టాండర్డ్. కోయంబత్తూరులో ఉన్నటువంటి పెద్ద హోటల్లో పేరున్నటువంటి రాడిసన్ బ్లూ, దాని తర్వాత యాజ్ అ బ్రాండ్ రాడిసన్ బ్లూకి ఒక గెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రపంచంలో ఉన్న వాళ్ళ బ్రాండ్స్ అన్నిటికీ ఒకటి ఉన్నప్పుడు, ఆ స్టాండర్డ్స్ మెయింటైనే ఈ ఫ్రాంచైజీ ఓనర్ చెయ్యనప్పుడు అసలుకి ఇది ఈ ఫ్రాంచైజీ ఓనర్కి ఆ ఫ్రాంచైజీని పేరు పెట్టుకునేటటువంటి ఏంటంటే కనుక కేపబిలిటీ ఉందా, లేకపోతే ఆ బ్రాండ్ యొక్క పేరు నిభాయించుకునేటటువంటి సత్తా ఉందా అనేటటువంటిది క్వశ్చన్ అయితే కనుక మన మైండ్లో వస్తుంది కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏది చేసినా నేను బోర్డ్ ఆఫ్ ఎవరైతే ఆ లెటస్ ఇది ఫ్రాంచైజీ ఓనర్ హోల్డింగ్ ది రాడిసన్ బ్లూ బ్రాండ్ నేమ్ అండ్ దెన్ పుట్ దట్ పర్టికులర్ నేమ్ ఆన్ దేర్ ప్రాపర్టీ ఇస్తున్నప్పుడు నేను వాడనే క్వశ్చన్ చేసేది. బోర్డ్ ఈజ్ అపియర్స్ టు బి టోటల్లీ ఇన్ delusion, and I think they should actually try to get rectified on this particular matter. అండ్ నెక్స్ట్ డే కూడా మేము అదే రూమ్ తీసుకుంటే మాకు ఆ ఫెసిలిటీస్ మేము మళ్ళీ ఇంకొకసారి అవమానం అవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మేమే వదిలేసుకున్నాము. వాళ్ళు మా దగ్గర తీసుకోవాల్సిన డబ్బులు తీసుకున్నారు, దాని తర్వాత వచ్చేటప్పటికి మాకు ఫెసిలిటీస్ అవైలబుల్ చేయలేదు. సో ఐడియలిస్టికల్లీ for us an experience has actually got into an insulting mode. మళ్ళీ మీరు రెండోసారి ఇక్కడికే ఎందుకు వచ్చారు అంటే కనుక ఆ మేనేజర్ ఎవరైతే చెప్పారో మేము వెళ్ళే రూట్లో ఉంది, దాని తర్వాత మేము చాలా డ్రైవ్ చేసి అలసిపోయాము కాబట్టేసి ఆల్రెడీ మేము చెప్పున్నాం కాబట్టి 2 రోజులు ఉంటాము అని మళ్ళీ అందుకనే వచ్చాము తప్పించేసి సర్వీస్ కోసం కాదండి, జస్ట్ ఫర్ స్లీపింగ్ అండ్ దెన్ క్విక్లీ మూవింగ్ అవుట్ కోసం వచ్చాము. మేము లాంజ్ సర్వీస్ కానివ్వండి, లేకపోతే అంటే బిజినెస్ లాంజ్ సర్వీసెస్ కానీ, లేకపోతే రెస్టారెంట్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇస్ దట్ పర్టికులర్ థింగ్ ఓకే ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ది service standards as per the market standards and then as well as the Radisson Blu యొక్క బ్రాండ్ రిక్వైర్మెంట్ ప్రకారంగా అనేటటువంటిది నా ఉద్దేశం అండి. ఓకే, మనము ఒక సర్వీస్ని పోయేసి పెద్దవాళ్ళందరితో మాట్లాడితే కనుక ఆ పర్టికులర్ పీరియడ్ ఆ టైం ఏదైతే ఉంటుందో రిలాక్స్ టైము హ్యాస్ గాన్ ఇన్ టు అన్నెసరీ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ and then that particular relaxation time was lost by us. I think this is something which we would not be in a particular position to do this. నేను ఆల్రెడీ ఒక పబ్లిక్ గూగుల్ రివ్యూ రాసున్నాను దానికి, ఓకే, కోయంబత్తూరు మీద. ఓకే, సో అది జనాలు చెక్ చేయాల్సింది అనేటటువంటిది నా పాయింట్. ఇప్పుడు రూమ్ దగ్గరికి వస్తే రూమ్ ఏంబియన్స్ బాగుందండి, మిగతాదంతా బాగుంది, కానీ మీకు ఏవైతే లోపల మీకు లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ షవర్ టవర్స్ కానివ్వండి, లేకపోతే కనుక మీకు వాడేటటువంటి ట్యాప్స్ కానీ ఇవి కానీ అవన్నీ కొంచెం లూజ్గా ఉన్నాయి. అంటే బేసికల్లీ అవి టైట్గా లేవు, అసలాటంగా ఉంటే కనుక వీ విల్ యాక్చువల్లీ ఫీల్ దట్ దే ఏంటంటే సంబడి డిడ్ ఎ ట్యాంపరింగ్ ఆర్ ద ఫిక్సేషన్ వాజ్ నాట్ డన్. అంటే రూమ్ యొక్క ఇన్సైడ్లో గెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఒక సూపర్విజన్ అయిపోయేసి ఏవైతే రెక్టిఫై చేయాలో అవి రెక్టిఫై చేయాల్సినటువంటి సర్వీసెస్ ఆర్ నాట్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద రూమ్. సో ఈవెన్చువల్లీ నా ఉద్దేశం ప్రకారం మీరు కనుక బ్రోకెన్ టైల్స్ అని బ్రోకెన్ ఇది ఫౌసెట్స్ ఇవి కనుక మీరు పెట్టుకుంటే అదేంటంటే ఇట్ మే చేంజ్ అవుట్ ఇన్ టు రోడెంట్ రిలేటెడ్ మ్యాటర్. ఎందుకంటే మీకు ఏంటంటే కనుక డ్రైనేజ్ పైప్స్ నుంచి, దాని తర్వాత వాటర్ లీకేజ్ అండ్ ఓపెన్ హోల్స్ నుంచే మీకు రోడెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ దిస్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ది ఇంటర్నేషనల్ ఏంటంటే హైజీన్ రిలేటెడ్ మ్యాటర్. దీన్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి. ఫుడ్ మీద నేను తర్వాత మాట్లాడతానండి. ఓకే, అది మొత్తం మనకి ఏంటంటే మనము చేసుకునేటటువంటి యాక్టివిటీ మన పుషప్ వల్ల మనకి మన సర్వీసెస్ దొరుకుతున్నాయి తప్పించి బట్ యాజ్ అ న్యాచురల్గా ఇవ్వాల్సినటువంటి సర్వీసెస్ దొరకట్లేదు. విచ్ నేను ఇప్పుడు మీకు పెద్ద హోటల్స్లో మనం ఎక్కడైనా ఉన్నప్పుడు ఏది ఈ సిమిలర్ టైప్ ఆఫ్ ద హోటల్స్లో ఉన్నప్పుడు వీళ్ళు విల్ బీ టాప్ మోస్ట్ ఫ్రమ్ ద బాటమ్, నాట్ ఫ్రమ్ ద టాప్. ఓకే, ఎందుకంటే
ఒక కన్ఫ్యూజ్డ్ ఎరా నడుస్తుంది. దాని తర్వాత ఒక సూపర్విజను లేకపోతే కనుక అవుతున్నటువంటి ఒక పర్టికులర్ ఇష్యూ లేదు. ఇప్పుడు స్టాఫ్ మిస్ కోఆర్డినేషన్ అనేటటువంటి దాంట్లో కనుక చెప్తే బ్రేక్ఫాస్ట్ ఏరియాలో ఒక లైవ్ కౌంటర్ నడుస్తుందండి. లైవ్ కౌంటర్ నడుస్తున్నప్పుడు స్టివార్డ్కిను షెఫ్కి మధ్యలో డిబేట్ అండ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి లైవ్ కౌంటర్లో. అక్కడ ఆ డిబేట్ అండ్ డిస్కషన్ 15-20 నిమిషాలు నడిచింది అందాజ్ కింద. ఓకే, నేను అడిగిన కౌంటర్ దాకా నేను అంటోంది ఆ టైంలో వీళ్ళు వేరే వాళ్లకు ఒక సర్వీస్ ప్రామిస్ చేసి ఉంటారు, అది డెలివరీ అవ్వలేదు. ఒక రోజు అంటే అనుకోవచ్చు నాకు వచ్చేది. ఆ రోజు అతను కోపంతో చేసాడో లేకపోతే కనుక అతనికి తెలియక చేసాడో తెలియదు కానీ అంటే నాకు వచ్చినటువంటి మైసూర్ మసాలా దోశ ఈజ్ ది వరస్ట్ మైసూర్ మసాలా దోశ ఇన్ ది ఎంటైర్ ఇండస్ట్రీ. అసలు దాని మైసూర్ మసాలా దోశ అనేసి మనం అనటానికి లేదు, చాలా చెత్త కింద వచ్చింది. అదే నెక్స్ట్ డే మా పిల్లాడు ఒక మసాలా దోశ అడిగాడు. ఓకే, ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఎక్సలెంట్లీ వెల్. ఐ డి నాట్ టేక్ ఎనీ ఆఫ్ దోస్ పర్టికులర్ ఐటమ్స్ ఆన్ దట్ డే ఓన్లీ ఫర్ వన్ రీజన్, ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి ఒక చెత్త ఐటమ్ నా చేతికి రాకూడదు. అట్లా అని చెప్పి జనాలకి చేయటం చేత కదా అంటే కనుకండి, నేను రూమ్ సర్వీస్ తీసుకున్నాను. రూమ్ సర్వీస్లో ఒక మసాలా దోశ ఒకరోజు ఆర్డర్ చేశాను నేను. ఓకే, 2 రోజులు నేను రాత్రిపూట నేను తీసుకుంది మసాలా దోశ. ఓకే, అది 2 సార్లు సరిగ్గా డెలివరీ అయింది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే, ఎందుకంటే నేను ఒక చిన్న కంప్లైంట్ చేశాను కాబట్టేసి అక్కడ సర్వీస్ ఏమైనా ఇంప్రూవ్ అయిందేమో నాకు ఐడియా లేదు. కానీ ఏంటంటే కనుక ఇది ఉంది. కానీ వాళ్ళ చట్నీస్ కానివ్వండి, సాంబార్స్ మీద నా ఒపీనియన్ నేను కొంతసేపటి తర్వాత నేను చెప్తాను. బట్ ఓవరాల్ ఏంటంటే వాళ్ళకి కేపబిలిటీ ఉంటున్నా ది అవుట్కమ్ ఆర్ ద సర్వీస్ డెలివరీ గెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరీ అవుతుంది. ఏదర్ ఇట్ ఈజ్ ఇన్ గుడ్ వే ఆర్ ఇన్ అ టోటల్ ఏంటంటే కనుక పాతాళలోకి వెళ్ళిపోయినట్టు, పాతాళ లోకానికి అంత అధమం కింద వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అండ్ అట్లా ఉండకూడదు. సర్వీస్ స్టాండర్డ్ ఎప్పుడు ఒక లెవెల్లో ఉండాలి, ఆ లెవెల్ ఎప్పుడూ మెయింటైన్ అవ్వాలి, కన్సిస్టెంట్ కింద ఉండాలి. ఓకేనా? సో ఇది నా యొక్క ఉద్దేశము. దాని తర్వాత వీళ్ళ ప్రాపర్టీలో ఫుడ్ కానివ్వండి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ, లేకపోతే ఇన్ మెజారిటీ ఆఫ్ ద పర్టికులర్ ఏరియాస్లో ఐ వుడ్ గివ్ దట్ దేర్ రెస్టారెంట్స్ అండ్ దాని తర్వాత వచ్చేటప్పటికి మెథడాలజీ దట్ దే ఆర్ అడాప్టింగ్ ఫర్ సర్వింగ్ ఆఫ్ ద పర్టికులర్ ఫుడ్ ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్. ఓకే, దానికి ఒక రివ్యూ నేను కాసేపటి తర్వాత నేను మాట్లాడతాను. దానికి ఎలాబరేట్గా నేను వాళ్ళందరికీ చెప్పాను. కానీ ఆ ఎగ్జిక్యూటివ్ షెఫ్ కానివ్వండి, లేకపోతే సూస్ షెఫ్ కానీ అక్కడ వాళ్ళు వింటలేదు. దేర్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ దే ఆర్ గెటింగ్ రెసిస్టెంట్ వెన్ అ ఫీడ్బ్యాక్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్. సో దట్స్ ఫైన్ అండి, ఎందుకంటే కనుక వింటే బెనిఫిట్. నా ఉద్దేశం ఏంటంటే మనము ఇంత పెద్ద ప్రాపర్టీ, ఆయన అంత కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేసి కట్టినటువంటి ప్రాపర్టీ ఈజ్ యాక్చువల్లీ బీయింగ్ టోటల్లీ అండర్ యూటిలైజ్డ్ బికాస్ ద టీమ్ ఫర్ విచ్ exorbitant salaries are being paid is not taking care of the property as what it should be there. I tried to get in touch with the GM who was a very busy man. Unfortunately, because I could not get in touch with it. I thought I will actually give a valuable feedback to him subject to the condition whatever it is there. I am actually keeping this review in Telugu only for a reason, because the owners are from Andhra Pradesh, I was told. So if they can actually listen to this in the right manner. In my view, when a food is going to be served, మనకి ఫుడ్ ఇచ్చేటటువంటి టైంలో కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నేను ప్రైమర్లీ బ్రేక్ఫాస్ట్ మీద కాన్సన్ట్రేట్, ఎందుకంటే నేను మిగతా రెండిట్లో అసలు జనాలే లేరు. దాని తర్వాత ఆ డెలివరీ కూడా నాకు అంత పెద్ద నచ్చలేదు, అందుకని చెప్పి నేను తీసుకోలేదు అక్కడ. కానీ నేను బ్రేక్ఫాస్ట్ మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చెప్పాలి అనేటటువంటిది ఉద్దేశం. ఇప్పుడు పొద్దున పూట ప్రతి ఒక్కళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఇష్టంతో తింటారు, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ ఇన్ లార్జ్ ప్రాపర్టీస్.
సచ్ యాజ్ రాడిసన్ బ్లూ, ఎందుకంటే చాలా వరకు కార్పొరేట్ వాళ్ళు వస్తారు. కానీ మనం గనక సరిగ్గా గనక ఎగ్జిక్యూట్ చేసుకుంటే కోయంబత్తూరు లాంటి ప్లేస్లో మీకు అడయార్ ఆనంద్ భవన్ ఉంది, ఓకే, దాని తర్వాత శరవణ భవన్ ఉంది, శ్రీను ఉన్నాయి, వేరే శ్రీ శరవణ భవన్ ఉన్నాయి, ఓకే, ఇటువంటివన్నీ. దాని తర్వాత వచ్చేటప్పటికి అన్నపూర్ణ ఉంది. వీళ్ళందరూ దే ఆర్ నాట్ యాజ్ బిగ్ ప్రాపర్టీ యాజ్ వాట్ రాడిసన్ బ్లూ ఇస్ దేర్. కానీ వాళ్ళ డెలివరీ మీద వీళ్ళ డెలివరీ కనుక తీసుకుంటే కనుక టోటల్లీ వీళ్ళది ఒక ప్యాథటిక్ డెలివరీ అని నా పర్సనల్ వ్యూ. దానికి రీజనింగ్ 1 by 1 నేను ఇక్కడ చెప్పాలి అనేటటువంటిది నా ఉద్దేశం. కోయంబత్తూర్ ఆర్ తమిళనాడు కుసైన్ ఎవాల్వ్డ్ కుసైన్ అండి, ఓకే. సో అక్కడ ఉండేటటువంటి పదార్థాలు ఏంటంటే కనుక కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక ఫామ్కి వచ్చేసి ఆ ఫామ్లో ఉన్నాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో మనకి ఏంటంటే కనుక పరాఠా ఉంది, దాని తర్వాత పరాఠా ఉన్న వాటితో పాటు ఉండేటటువంటి కర్రీ ఉంది, వెజ్ అండ్ నాన్ వెజ్ చేసుకోండి మీరు అక్కడ, ఓకే. సేరువాస్ ఉన్నాయి మనకు అవి మాట్లాడేందుకు, ఓకే. 3 వచ్చేటప్పటికి మనకి వేన్ పొంగల్ ఉంది, స్లాష్ కట్టే పొంగల్ అనుకోండి, లేకపోతే కళ్యాణ వీటు పొంగల్ అనుకోండి మీరు, ఓకేనా. మనము ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ ప్లేస్లో రాయల్ వేలో కనుక మనం పొంగల్ ఒకటి తయారు చేస్తే దానికి ఒక లుక్ అండ్ ఫీల్ ఉందండి. అది నేను చెప్పింది కాదండి, అది ఏంటంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రాసెస్. అదే టైప్ ఆఫ్ ప్రాసెస్ మీరు అడయార్ ఆనంద్ భవన్ వెళ్ళండి, లేకపోతే కనుక అన్నపూర్ణ వెళ్ళండి, లేకపోతే వేరే రిలేటెడ్ యాక్టివిటీస్ వెళ్ళండి, వాళ్ళ డెలివరీ మెకానిజం కనుక మనం చూసుకుంటే అవి చాలా వరకు ఓకే ఏంటంటే కనుక ఇన్ లైన్ విత్ దట్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. మ్యాష్డ్ రైస్ ఐటమ్స్ పొద్దున పూట తినేది ఎందుకంటే కనుక మన కడుపు మీద లోడ్ పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మనకి వేన్ పొంగల్ ఒకటి క్రియేట్ అయింది. అది చాలా పాపులర్ అక్కడ వేన్ పొంగల్. దాంతోపాటు వచ్చేటటువంటి సైడ్ డిషెస్ ఎలా ఉంటుంది. నేను ఇప్పుడు సైడ్ డిషెస్ మీద పెద్ద మాట్లాడలేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో వేన్ పొంగల్ పెట్టారు, ఓకే. ఏది డే 1లో పెట్టారు. అది డే 1లో పెట్టినప్పుడు అది మొత్తం అంతా మన అన్నం ఏదైతే ఉందో అది ఉడకలేదు. అండ్ 2 వచ్చేటప్పటికి రెసిపీలో ఏముంది, నువ్వు ఇంత క్వాంటిటీ రైసు ఇంత క్వాంటిటీ వచ్చేటప్పటికి మన మూంగ్ దాల్ తీసుకునేసి వాటిని నువ్వు కొంచెం జీరా ప్లస్ ఏంటంటే కనుక బ్లాక్ పెప్పరు ప్లస్ యాజ్ పర్ దేర్ పర్టికులర్ రెసిపీ నువ్వు దాన్ని కుక్ చేసేసి దాని తర్వాత పెట్టాలి అనేసి. కానీ దాని యొక్క ఒక లుక్ ఉంది, ఏది మ్యాష్డ్ రిలేటెడ్ ఐటము, దాని తర్వాత కొంచెం ఏంటంటే కనుక లిక్విడ్ రిలేటెడ్గా ఉండేటటువంటి ఒక లుక్ అండ్ ఫీల్ మిగతా చిన్న చిన్న రోడ్ సైడ్ ఉండేటటువంటి రెస్టారెంట్స్లో కూడా వస్తున్నా అక్కడ ఎగ్జిక్యూటివ్ షెఫ్కి దాని మీద అవగాహన లేదు, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఇన్ఛార్జ్కి అవగాహన లేదు. అన్నము ఉడకలేదు, దాని తర్వాత వచ్చేటప్పటికి పలుకులు కింద ఉంది. దాన్ని మనం పొంగల్ అని చెప్పి పెడుతుంటే కనుక అది ఏంటంటే కనుక ఏదో సగం ఉడికినటువంటి పెసరపప్పును రైస్ని అక్కడ ఏంటంటే ఫ్రైడ్ రైస్ కోసం రైస్ని తీసి రెండింటిని కలిపేసి దాన్ని ఏంటంటే వేన్ పొంగల్ అని చెప్పి అక్కడ పెట్టేసినట్టు ఉంది. 2 తైరి సాదం అంటే పెరుగన్నం. పెరుగన్నంలో పెరుగు మంచి క్వాలిటీ రావాలి, అన్నం వచ్చేటప్పటికి ఉడకాలి కదండి, అది కూడా అవ్వలేదు. ఓకే, నేను 2 రోజుల పాయింట్స్ చెప్తానండి. ఓకే, డే 1లో రైస్ ఉడకలేదు వేన్ పొంగల్లో, ఓకే. అండ్ మొత్తం అంతా గ్రేనీ కింద ఉంది. 2వ రోజు నేను ఆల్రెడీ ఆ సూ షెఫ్కి బాబు నీ ఇది వేన్ పొంగల్లో ఒక లక్షణం ఇదని చెప్పాను. నెక్స్ట్ డే కూడా దాదాపుగా అట్లాగే ఉంది. ఒకే ఒకటి ఏంటంటే కనుక ఆ రైసు కొంచెం పూర్వం కంటే ముందర 60% ఉడికింది అయితే కనుక ఈ టైంలో 80% ఉడికింది. హడావిడి ఎందుకు? ఒక పిల్లాడికి ఇచ్చారు చెయ్యటానికి, ఆ పిల్లాడు వచ్చిన తర్వాత నువ్వు దాన్ని వెరిఫై చేయాలి కదా. మేనేజ్మెంట్ ఉంది ఎందుకు, అతను ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి యాక్టివిటీని సరిగ్గా చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కదా అక్కడ పెట్టింది ఆయన. అది చూసుకోలేదు సరిగ్గా, అది మళ్ళీ వన్స్ అగైన్ కస్టమర్లకు పెట్టారు. ఇప్పుడు అవి పాపులర్ అవ్వాలి. దాని తర్వాత అట్లాగే మీకు ఏది మొదటి రోజు కొన్ని అదర్ ఐటమ్స్ పెట్టారు, ఓకే. ఏది ఫుడ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేదువడ తీసుకోండి. మేదువడ మార్చేసాడు డే 1లో, చిన్న బేబీ మేదువడలు వేసాడు. ఆ బేబీ మేదు రౌండ్గాను లేదు, అట్లా అని చెప్పి ఇది కానీ లేదు.
100 మేదువాళ్ళు ఇంత హై ఫ్లేమ్లో హై విటమిన్ ఉన్నటువంటి స్టవ్ మీద పెట్టి చేసి అవి పైన మీకు బ్రౌన్ అయిపోయి లోపల ఉడకపోతే పాయింట్ ఏంటి? ఆ చిన్న వాళ్ళే ఉడకలేదంటే అతను ఎంత పెద్ద మంట పెట్టి చేసాడు అనేటటువంటిది మనకి జ్ఞానం రాదా? వాళ్ళు ఇమీడియట్లీ వాటిని తీసేరు తర్వాత. అది వేరే విషయం, కానీ చేసేటప్పుడు సరిగ్గా చేయాలి కదా. పక్కనే ఉన్న అడయార్ ఆనంద భవనం లేకపోతే కనుక మీకు ఉన్నటువంటి వేరే చిన్న చిన్న హోటల్స్లో కనుక మీరు మేదువళ్ళు తీస్తే వాటి లుక్ అండ్ ఫీల్కి ఇక్కడ ఉన్నటువంటి లుక్ అండ్ ఫీల్కి అసలు సంబంధం లేదు. ఇవి వచ్చేటప్పటికి అసలు ఏమీ రాని ఒక చిన్న పిల్లాడవడో చేసినట్టుంది. అది చూసి కూడా ఆ షెఫ్స్ ఎలా చేస్తున్నారు అంటే, నేను ఎగ్జిక్యూటివ్ షెఫ్తో మాట్లాడాను. ఎగ్జిక్యూటివ్ షెఫ్ అంటాడు, నాకు 21 ఇయర్స్ నేను తమిళనాడులో పనిచేశాను. తమిళనాడులో పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్ షెఫ్కి మేదువడ ఎట్లా ఉంటుంది, వేన్ పొంగల్ ఎట్లా ఉంటుంది, దాంతో తైరి సాదం ఎట్లా ఉంటుంది, దాని తర్వాత నేను ఇప్పుడు 100 వస్తువులు చెప్పగలుగుతాను. ఓకే, అవి ఎట్లా ఉన్నాయో కూడా తెలియకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ దట్? సైంటిఫిక్ రీజనింగ్ ఉంది కదా ప్రతిదానికి. ఇప్పుడు ఇదే ఒక చిన్న మచ్చుతున్నక, దాని తర్వాత సూపర్ డ్రై అయినటువంటి ఐటమ్, సూపర్ డ్రై అయినటువంటి ఐటమ్కి దానికి తగ్గ కాండిమెంట్ ఒక లిక్విడ్ ఐటమ్ కనుక పక్కన లేకపోతే, ఇప్పుడు తమిళనాడులో మనకి సాంబారు ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇడ్లీని అది మనకి మల్లెపూలాగా మెత్తగా రావాలి. అవన్నీ ఏంటంటే కనుక స్టీమ్లో ఎంత పెట్టేసారని పైన అన్నిటికీ అట్టలు కట్టేసేయి. సరే, ఓకే, అట్టలు కట్టేసే మనం దాని మీద పెద్ద ఆర్గ్యూమ్ చేయలేము, ఎందుకంటే ఇట్ ఈస్ అ పబ్లిక్ కైండ్ ఆఫ్ అ థింగ్ కాబట్టి అనేసి. కానీ ఆ యొక్క డెలివరీ మెకానిజంలో మీకు చట్నీలు ఒక 10 కేజీల చట్నీ ముందరే తయారు చేసేసి ప్రతిరోజు అవే చట్నీలు వాడుతున్నట్టున్నారు నాకు తెలిసి. సాంబార్ వచ్చేటప్పటికి పొద్దున పూట ఇడ్లీలో వాడే సాంబార్లో ఏంటంటే కనుక హెవీ బల్కీ వెజిటబుల్ ముక్కలు ఉండవండి. దట్ ఈస్ నాట్ ది కైండ్ ఆఫ్ వే హౌ అ టిఫిన్ సాంబార్ ఈజ్ మేడ్. టిఫిన్ సాంబార్ స్మూత్గా ఉండాలి, బికాస్ దట్ ఈస్ హౌ ద టిఫిన్ సాంబార్ ఈజ్ కన్సీవ్డ్ ఇన్ తమిళనాడు. మీకు చాలా పెద్ద సెలబ్రిటీ షెఫ్స్ ఉన్నారు హూ ఆర్ మేకింగ్ ద టిఫిన్ సాంబార్, మీరు వాళ్ళవి చూడండి. లేకపోతే కనుక అడయార్ ఆనంద భవనం, లేకపోతే కనుక మళ్ళీ ఇంకొకసారి నేను మాటికి వాళ్ళ పేర్లు చెప్తున్నాను, లేకపోతే వాళ్ళ యొక్క ఇదనేసి నేను అంటలేదు. నేను అంటున్నటువంటిది పాపులర్ ఉన్నటువంటి ఒక ఏరియాలో జస్ట్ వాక్ అండ్ దెన్ అండర్స్టాండ్ హౌ అ సాంబార్ ఈజ్ మేడ్. నాకు 4 సార్లు సాంబార్ వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అంటే పాత సాంబార్ ఒకటి తయారు చేసేసి దట్ ఈస్ బీయింగ్ సర్వ్ టు ద రూమ్ సర్వీస్ అండ్ టు ది బ్రేక్ఫాస్ట్ day in and day out. The same happened with the cakes as well. They made multiple amounts of cakes and then that particular cake is actually being put on the counter, whatever you do. The bread is left in the open to just become stale. ఏంటంటే ఒక జాగ్రత్త లేదు. ఫ్రూట్ కౌంటర్ దగ్గరికి కనుక మనం వెళ్తే, ఫ్రూట్ కౌంటర్లో యూ యాక్చువల్లీ కెప్ట్ ద స్ప్రౌట్స్ వితౌట్ ఎనీ మాయిశ్చర్ కంటెంట్. అదంతా మన ఏంటంటే కొంచెం ఐస్లో కానీ లేకపోతే కనుక తడిగుడ్డ దానికి చుట్టి కనుక పెడితే ఏమైపోతుందంటే కనుక మీకు ఆ ఈస్ట్ డెవలప్మెంట్ కాకుండా కొంచెం మీకు మళ్ళీ అది స్ప్రౌట్స్ వస్తాయి, మాల్ట్ వచ్చేసి కొంచెం స్వీట్ కింద ఉంటుంది, దాని తర్వాత మీకు తినేవాడికి ఇబ్బందికరంగా ఉంటుంది. అవి లేవు. దాదాపుగా 1 కిలోన్నర స్ప్రౌట్స్ తెచ్చి అక్కడ పెట్టేశారు. దే ఆర్ జస్ట్ గ్యాదరింగ్ డస్ట్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ ఏంటంటే కనుక ఈస్ట్ డెవలప్ అయిపోయేసి ఇట్ విల్ బి స్మెల్లింగ్ ఫౌల్. సో ఎంత ప్రోడక్ట్ వేస్ట్. దాని తర్వాత మస్క్ మెలన్ దగ్గరికి వెళ్ళాము మేము. మస్క్ మెలన్లో ఏమైపోయింది, మస్క్ మెలన్ కటింగ్ ఈజ్ స్మజ్జీ అయిపోయింది. ఎట్లా అంటే కనుక ఎవడో కత్తి, మన బండ కత్తితో చేయటమో లేకపోతే మీకు ఈ బటర్ నైఫ్ ఉంటుంది కదా, ఆ బటర్ నైఫ్తో దాన్ని కట్ చేసినట్టు ఉంది. మొత్తం అంతా ఇట్లా పేస్ట్ అయిపోయి గుజ్జులాగా తయారైపోయింది. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ దట్? ఓకే, యూ షుడ్ హ్యావ్, ఒక ఫ్రూట్ తింటున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ దట్ క్రంచ్ కదా. అక్కడ ఉన్నటువంటి ఫర్మెంటేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఓకే మీరు ఏం చేస్తున్నారు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సలాడ్ ఐటమ్స్ కొన్ని పెట్టారు, చాలా అంత గొప్పగా అంటూ ఏం లేవు, కానీ ఎవరైనా సలాడ్ హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి కస్టమర్స్ వచ్చినప్పుడు ఆ సలాడ్కి ఒక డ్రెస్సింగ్ ఉండాలి, మల్టిపుల్ డ్రెస్సింగ్స్కి ప్రొవిజనింగ్ ఉండాలి. అదంత గొప్ప క్వాలిటీలో లేవు. మీరు నమ్మరండి, సలాడ్లో ఆలివ్ ఆయిల్ పామేస్ వాడారు వాళ్ళు. హౌ కెన్ యూ సలాడ్ డ్రెస్సింగ్ ఈజ్ విత్ వర్జిన్ ఆలివ్ ఆయిల్? హౌ కెన్ ఇట్ బి ఇది అని ఈ కాంటినెంటల్ కిచెన్స్లో తయారైనటువంటి షెఫ్స్కి ఆ బేసిక్ ఇది కూడా తెలియదని ఎట్లా అనుకుంటామండి? అది అంత పెద్ద ప్రాపర్టీలో జనాలు ఎవరికైనా ఇస్తున్నప్పుడు కంటి తుడుపు కింద ఇవ్వకూడదు కదా. దే హ్యావ్ టు గివ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు గివ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే, దే షుడ్ నాట్ యాక్చువల్లీ ట్రై టు డూ దట్.
మీరు మఫిన్ ఒకటి కనుక చూస్తే, ఓకే, నేను డయాగ్రైజ్ అవుతున్నాను కాదు, ఐ జస్ట్ వాంటెడ్ టు మూవ్ అప్ అండ్ డౌన్ ఇంటూ డిఫరెంట్ ఎలిమెంట్స్. మఫిన్ ఒకటి మనకి చక్కగా పొంగి ఇదిగా ఉంటుంది. వీళ్ళు తయారు చేసినటువంటి మఫిన్ వచ్చేటప్పటికి చప్టా అయిపోయింది. అది ఆ మఫిన్ అసలు బయటికి రాకూడదు. మఫిన్ ఈజ్ మీరు కనుక టియబ్రోమా వాళ్ళది మఫిన్ కానీ, లేకపోతే కనుక మీకు హై అండ్ మంచి క్వాలిటీ బేకర్లో ఉన్నటువంటి ఒక నార్మల్ మఫిన్ కనుక చూస్తే ఉన్నటువంటి ప్రాసెస్కిను వీళ్ళు చేసినటువంటి ప్రాసెస్లో అస్సలు సంబంధం లేదు. అంటే బేకరీది నేను కాంటినెంటల్ ఫుడ్ తిన్నాను, వెజిటేరియన్, నేను తర్వాత మాట్లాడతాను అది. ఓకే, కాంటినెంటల్ ఫుడ్ కనుక నేను తీసుకునేటప్పుడు వెజిటేరియన్ ఫుడ్, నేను చాలా వరకు వెజిటేరియన్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నాను. దాంట్లో ఆలుగడ్డ పొటాటో వెజ్జెస్ పెట్టారు, హర్బ్ బేస్డ్ హర్బ్ పొటాటో వెజ్జెస్ పెట్టారు వాళ్ళు. అక్కడ ఆలుగడ్డ ఉడకాలి కదా ప్రైమర్లీ. సెమీ కుక్డ్ ఆర్ మేబీ 60% కుక్డ్ పొటాటో అక్కడ పెట్టడం వల్ల ఒకటంటే నేను అనుకోవచ్చు మేబీ యాక్సిడెంటల్లీ వచ్చిందనేసి. మెజారిటీ అరౌండ్ 60 to 70% ఆఫ్ దట్ పర్టికులర్ పొటాటోస్ ఆర్ నాట్ కుక్డ్. అంటే ఆ కట్ చేస్తున్నవాడు, దాంతో తయారు చేస్తున్నవాడికి అసలు ఆ ప్రోడక్ట్ మీద కాన్సన్ట్రేషనే పెట్టట్లేదు. మెనూ డిజైనింగ్ ఒక బ్రేక్ఫాస్ట్కి నా ఉద్దేశం ప్రకారము నేను చివర్లో చెప్తాను. ఓకే, మెనూ డిజైనింగ్ మీద అసలు కాన్సన్ట్రేషన్ లేదు, ఒకదానికి పొంతం లేదు. ఇప్పుడు లైవ్ కౌంటర్ దగ్గరికి వద్దామండి. లైవ్ కౌంటర్స్ దగ్గర 3 రకాల ప్రాబ్లమ్స్ ఐ ఫౌండ్ అవుట్ నాకు తెలిసినంత వరకు. పాయింట్ నెంబర్ 1, మీరు పూరీలో ఫ్లేకీ ఐటమ్స్ కనుక తీసుకుంటే అవి దే యాక్చువల్లీ కట్ ద పూరీ డో. ఒకసారి వాళ్ళు ఏంటంటే కనుక మటర్కి పూరీ చేశారు. ఆ మటర్ పూరీ మీరు చేసేటప్పుడు ఆటాల్లో కలిపితే ఏమైపోతుందంటే కనుక ఇట్ విల్ నాట్ గెట్ ఇన్ టు ద ప్రాపర్ వే. యూ హ్యావ్ టు యూజ్ ఇట్ లైక్ అ స్టఫ్డ్ మెథడ్ రాదర్ దెన్ యాక్చువల్లీ ట్రైంగ్ టు మిక్స్ ఇట్ విత్ ది డో అండ్ దెన్ ట్రై టు మేక్ అ పూరీ అవుట్ ఆఫ్ ఇట్. మన వాళ్ళు అది తయారు చేశారు. ఓకే, ఫ్లేకీ కింద ఉంది. దాని తర్వాత వచ్చేటప్పటికి దట్ చాలా తొందరగా ఇట్లా కూర్చుండిపోతుంది అండ్ దెన్ యూ డు నాట్ గెట్ ది క్వాలిటీ ఆఫ్ దట్. ఇప్పుడు ఆటాలో కనుక మిక్స్ చేసుకుంటే కనుక ద మెథడ్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇట్ షుడ్ బి స్మూత్. లెట్ దే ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్ అ పాలక్, యూ వాంట్ టు గివ్ అ గ్రీన్ పూరీ, ద మెథడ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, అది చేయాలి అంటే ఆ వంట అతనికి అది అనుభవం లేదు. దాని తర్వాత పూరీను పరాఠా పెడుతున్నాడు. పరాఠా మన దాని ఏంటంటే కనుక పిండి కలిపే విధానం కొంచెం డిఫరెంట్ ఉంటుంది పూరి కలిపే విధానానికంటే. సో మనము పరాఠానిను పూరిని ఒకేలాగా మనం చేయడానికి లేదండి, దాని ఆట వేరు. కానీ అన్నిటికీ ఏంటంటే కనుక ఒక తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంటే కనుక ప్రతిదానికి ఒకటే మందు అన్నట్టు, ఏంటంటే సమస్త రోగానికి ఒకటే మందు అన్నట్టు మనకి అదే యాక్టివిటీని మనం ఏంటంటే నేను ఇట్లా రౌండ్ చేస్తే ఇదైపోతుంది, అదైతే ఇదైపోతుందని చెప్పేసి మనం ఆ యూట్యూబ్లో ఏంటంటే టు డూ దిస్ అని. కానీ రెసిపీని మీద గౌరవం ఎక్కడుందండి? రెసిపీ రిక్వైర్స్ అ సర్టన్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ టు బి మెయింటైన్డ్. ఆ స్టాండర్డ్ మీద అవగాహన లేని వాడిని తెచ్చి ఆ రెసిపీని చెయ్యాలి అంటే సీనియర్ స్టాఫ్ వాళ్ళని గైడ్ కూడా చేయకపోతే ఆ ఉన్నటువంటి షెఫ్స్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు మైసూర్ మసాలా దోశ, లేకపోతే ఊతప్పము, లేకపోతే మసాలా ఊతప్పము, లేకపోతే మసాలా దోశ, వీటికి ప్రతిదానికి ఒక ప్రొఫైల్ ఉంది. లేకపోతే బేగం బజార్ దోశ అనుకోండి, లేకపోతే కనుక మీరు చిత్తూరు కారం దోశ అనుకోండి. వీటి ప్రొఫైల్లో వైల్ ద నేమ్ దోశ ఈజ్ దేర్, కానీ అప్లయింగ్ మెథడ్ ఇదంతా ఉండాలి అంటే కనుక దానికి అక్కడ చేసి లైవ్ కౌంటర్లో ఇచ్చేటటువంటి అతనికి దాని మీద అవగాహన ఉండాలి కదా. నేను ఒక మసాలా ఊతప్పం అడిగితే కనుక నాకు తిప్పటం రాదంటాడు. ఏది ఇచ్చేటటువంటిది హ్యాండ్ఫుల్ ఆఫ్ ఏంటంటే కనుక ఊతప్పం బ్యాటర్ అక్కడ వేసినప్పుడు ఈ ఆలుగడ్డని కొంచెం మ్యాష్ చేసి మిగతా అన్ని చోట్ల పెట్టగలుగుతున్నప్పుడు ఈయన ఎందుకు పెట్టలేకపోతున్నాడు అంటే అతను ట్రైన్ సరిగ్గా అవ్వలేదనే కదా. ఆ ట్రైన్ అవ్వనటువంటి జిమ్మేదారీ ఎవరికి ఉంటుంది? అది ఎగ్జిక్యూటివ్ షెఫ్కి ఉంటుంది. ఆ ఎగ్జిక్యూటివ్ షెఫ్కే ఏంటంటే కనుక దాని మీద అవగాహన లేనప్పుడు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఫ్రమ్ ద రీజియన్, అది ముందరికి ఎట్లా వెళ్తుంది? నేను అంటుంది రీజన్ స్పెసిఫిక్ రెస్టారెంట్లో వేర్ ట్రెడిషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద పిన్నకల్. అటువంటప్పుడు ఆ ఏరియాలో ఎవరో థర్డ్ పార్టీ స్టేట్ షెఫ్ని తీసుకొచ్చి పెట్టి
అది పెట్టడం తప్పు కాదండి. ఈవెన్ ఒక ఫారినర్ కర్ణాటక సంగీతం అద్భుతంగా పాడుతున్నాడు అంటే అతను ట్రైన్ అయ్యి ఉన్నాడు కాబట్టి చేయగలుగుతున్నాడు. సేమ్ థింగ్ వుడ్ అప్లై ఈవెన్ ఫర్ దిస్ కల్నరీ ఆర్ట్ పర్సన్ కదా. 21 సంవత్సరాలు ఆ ఏరియాలో ఉండి ఆ కల్నరీ ఆర్ట్ ట్రెడిషన్నే గ్రాస్ప్ చేసుకోలేకపోయి ఆ ఎగ్జిక్యూషన్లో ఏంటంటే కనుక ల్యాక్ లస్టర్ యాటిట్యూడ్ కింద ఉన్నప్పుడు హౌ ఈజ్ ఇట్ జస్టిఫైడ్ ఫర్ సచ్ అ హై అండ్ ప్రాపర్టీ అనేటటువంటిది నా యొక్క ఇదండి. ఎందుకంటే అతను ఎవరైనా అవ్వనివ్వండి, ఈవెన్ చిన్నపిల్లాడు సరిగ్గా చేస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అండి. మిగతా ఏరియాస్లో మేము బయటికి వెళ్ళి తిన్నా ఉంటుంది. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్ అండ్ ఓపెన్ విత్ ఏంటంటే నేనేమన్నా ఇదవుతున్నామని చెప్పి మేము ఆ ఏరియాలకు వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న ప్లేసుల్లో కూడా టెస్ట్ చేసుకున్నాము. అండ్ వీ అండర్స్టూడ్. ఎందుకంటే కన్సల్టెన్సీ రిలేటెడ్ వర్క్స్ నేను చేసేటప్పుడు నేను చూసేది ఏంటంటే కనుక నీ స్టాండర్డ్ ఎట్లా ఉంది. Even the lowest of the standard worth around 30 rupees per plate versus around some 600, 700 or let us say like 1200 rupees per plate యొక్క క్వాలిటీలో why there should be a difference. లోవెస్ట్, దాని తర్వాత లోవెస్ట్ కంటే కొంత పైది, దాని తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి రెస్టారెంట్స్లో ఉన్నటువంటి క్వాలిటీ, దాని తర్వాత వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రాపర్టీలో ఉన్నటువంటి. డోంట్ యూ థింక్ ఏంటంటే మన రెస్టారెంట్ యొక్క ఓనర్స్కి వీళ్ళు చేస్తున్నటువంటి ఏంటంటే బ్లైండ్ ఫోల్డెడ్ ఏంటంటే కనుక మెనూ ప్రిపరేషన్స్ వల్ల సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ లాస్ అవుతుందని చెప్పేసి మనకు అనిపించట్లేదు. 2, అక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్స్ ఏవైతే ఎవరైనా గెస్ట్ కనుక తీసుకొస్తుంటే కనుక షెఫ్స్ కానివ్వండి, స్టీవర్డ్స్ కానీ ఆర్ నాట్ ఇన్క్లైన్ టు లిసన్ టు దెమ్ ఇన్ ది అప్రోప్రియేట్ మేనర్ ఫర్ కరెక్టివ్ యాక్షన్. సైంటిఫిక్ రీజన్స్ కనుక చెప్పేటప్పుడు అవి వీళ్ళు విననప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అ బెనిఫిట్ వుడ్ దే ఆర్ దే గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దాట్. ఇప్పుడు మనము దేర్ ఈజ్ అనదర్ సెట్ ఆఫ్ అన్ యాక్టివిటీ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎమల్సిఫికేషన్. మనం జ్యూసెస్ తయారు చేస్తాము. ఓకే, నేను జ్యూస్ తయారు చేశాను. ఓకే, ఆ జ్యూస్ తయారు చేసినప్పుడు ఆ జ్యూస్ని మేము తీసుకునేటప్పుడు దాంట్లో వాళ్ళు ఏం పెట్టారు అంటే మనకి ఒక కుకుంబర్ జ్యూస్ పెట్టారు, నాకు గుర్తున్నంత వరకు. దాని తర్వాత కొన్ని క్యాండ్ జ్యూసులు పెట్టారు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఒక రాగి జ్యూసు, దాని తర్వాత ఒక లస్సీ సాల్టెడ్, దాని తర్వాత లస్సీ స్వీట్, దాని తర్వాత వచ్చేటప్పటికి బటర్ మిల్క్ సాల్టెడ్ పెట్టారు. మనము వెరీ కేర్ఫుల్లీ కనుక చూస్తే క్యాండ్ జ్యూసెస్ బికాస్ దే ఆర్ ప్రాసెస్డ్ వన్, ఓకే, దే have that consistency to remain in that particular suspended one. కానీ ఫ్రెష్ జ్యూసులలో ఏంటంటే కనుక వాటరు లేకపోతే ఐస్ కనుక మిక్స్ చేసి కనుక దాని లోపల పోస్తే దేర్ ఈజ్ సపరేషన్ బిట్వీన్ ది డెన్సర్ లిక్విడ్ అండ్ దెన్ యాజ్ వెల్ as the lighter liquid which is absolutely crystal clear because they had actually put it into a ఏంటంటే కనుక ట్యాప్ మెకానిజంలో పెట్టారు వాళ్ళు. ఓకే, యూ హ్యావ్ అ ట్రాన్స్పరెంట్ పైప్ విత్ అ ట్యాప్ ఆన్ టు దట్ వన్ అండ్ దెన్ యూ పోర్. ఇప్పుడు బటర్ మిల్క్లో మీరు నీళ్లు కలిపి దాంట్లో పోసినప్పుడు దేర్ ఈజ్ అ సపరేషన్. సో అదేమైపోతుంది, ఒక 10 minutes 15 minutes తర్వాత ఇట్ స్టార్ట్స్ టు సెటిల్ డౌన్. సో ముందరున్న వాళ్ళకి చిక్కటి పెరుగు లిక్విడ్ ఫామ్లో వస్తుంది. దాని తర్వాత పోసుకునే వాళ్ళకు ఓన్లీ వాటర్ వస్తుంది ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత. అది కాన్సన్ట్రేట్. దాని తర్వాత జ్యూస్ కౌంటర్ దగ్గర గ్లాసులు ఉండాలి అనేటటువంటిది బేసిక్ నాలెడ్జ్ లేదండి అక్కడ. ఏది రిప్లెనిష్ అవ్వాలి అని చెప్పేసి అది ముందర రోజు నాకు తెలిసినంత వరకు జరిగింది. నిన్న మేము ఏవైతే చేసామో, ఓకే, దట్ ఈజ్ ఆన్ 19th. ఓకే, 19th మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అరౌండ్ 25 minutes there are no glasses approximately. ఓకే, ఐ కెన్ బి రాంగ్ ఇన్ దిస్ పర్టికులర్ టైమింగ్. కానీ మాకు చాలా వరకు మేము వెయిట్ చేసుకుని దాని తర్వాత మాకు అడిగిన తర్వాత గ్లాసులు వచ్చాయి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. దాని తర్వాత ఫర్మెంటెడ్ ఐటమ్స్లో సోజు అవి ఇవి పెట్టారు అక్కడ. కానీ ఆ ఫర్మెంటెడ్ ఐటమ్స్ సోజు పెట్టినప్పుడు అవి చూస్తే కనుక దేర్ ఈజ్ అ సపరేషన్ బిట్వీన్ వాటర్ అండ్ ఆల్ దోస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ నాట్. ఇప్పుడు మీరు అంబలి కానివ్వండి, లేకపోతే కనుక సోజు, లేకపోతే అదర్ ఫర్మెంటెడ్ డ్రింక్స్ లైక్ కంబూచా, ఇవి కనుక మనం పెట్టేటప్పుడు దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఏది ప్రపంచంలో, విత్ ద పీపుల్ ఆర్ అవేర్ అబౌట్ ఇట్. అవి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ లోకల్ స్టాఫ్కి అవి చేయటం కనుక డౌట్ఫుల్ అయితే జస్ట్ పుట్ commercial kombucha or a fermented drink on the top of the table.
దాని తర్వాత మీరు వాడేటటువంటి వినిగరేట్స్ కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఆయిల్స్ కానీ ఏవైతే ఉంటున్నాయో విచ్ ఈస్ ఫర్ ద సలాడ్ డ్రెస్సింగ్, దే షుడ్ బి మేడ్ ఫ్రెష్. అవి లేవు. ఓకే, యాక్చువల్లీ ది సలాడ్ కౌంటర్ అండ్ దెన్ ద ఫ్రూట్ కౌంటర్స్ ఆర్ not handled properly in my view. I think this require a significant amount of development. South Indian related items లో ఒక కాండిమెంట్ లోకల్ కుసైన్ టేస్ట్ చేయాలని చెప్పి ఫారినర్స్ వస్తారు. ఇంత పెద్ద పెద్ద హోటల్స్లో వచ్చేది రీజనల్, ఎక్కడ వేరే చోట నుంచి వచ్చినా లేకపోతే ఎవరైనా సరే ఆ రీజనల్ ఫ్లేవర్స్ కోసం వస్తారు. రీజనల్ ఫ్లేవర్ ఏంటంటే కనుక అసలు రీజన్ ఫ్లేవర్కి ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్కి అసలు సంబంధమే లేనప్పుడు ఏంటంటే కనుక దెన్ దే విల్ స్టాప్ యాక్చువల్లీ టేకింగ్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ దే విల్ ప్లాన్ టు గో టు సమ్వేర్ ఎల్స్. ఎందుకంటే ఆ రీజనల్ ఫ్లేవర్ టేస్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళతో ఇంకొక ఫెమిలియనో లేకపోతే కనుక ఇంకొక నాలెడ్జబుల్ పర్సన్ని ఎప్పుడు అసోసియేట్ అయి ఉంటాడు. ఎందుకంటే వ్యాపారంలో సపోజ్ ఒక ఫారినర్ ఇక్కడ లోకల్ కోయంబత్తూర్ కిచెన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పెద్ద దిగ్గజం దగ్గరికి వచ్చాడండి. అతన్ని రాడిసన్ బ్లూలో ఆయన పెట్టాడు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. వచ్చినప్పుడు లోకల్ ఉన్న అతనికి క్వాలిటీ అంటే ఏంటో తెలియదా, లేకపోతే ఆ డెలివరీ అంటే ఏంటో తెలియదు. అతను ఏం చేస్తాడు, ఇక్కడ వద్దు సార్, ఐ విల్ టేక్ యూ సమ్వేర్ ఎల్స్ అని తీసుకెళ్తాడు. సో ఆపర్చునిటీ లాస్ట్ ఓవర్ది హోటల్ది. అది ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకొని మేము యుద్ధం వెళ్ళాలి లేకపోతే సముద్రం ఈదాలి అనుకునే ప్లాన్ పెట్టుకుంటే కనుక ఇట్ ఈస్ టోటలీ డిఫికల్ట్ ఫర్ ద పీపుల్ టు లుక్ అట్ ఇట్. ఇప్పుడు పొద్దున పూట కొన్ని కచోడీ పెట్టారు, దాంతో సమోసాస్ పెట్టారు అండ్ మేబీ వాట్ నాట్ ఇట్ ఈస్ దేర్. పొద్దున పూట తినటంలో తప్పులేదు కానివ్వండి, కానీ ఆ తినే పద్ధతి ఈజ్ అ డిఫరెంట్ వన్. నార్త్ ఇండియన్ డిషెస్ కనుక పెట్టుకుంటాం. ఓకే, సో వాటికి తగ్గ సైడ్ డిషెస్ షుడ్ బీ అవైలబుల్. ఎందుకంటే వాటితో పాటు ఆ వస్తువులు బాగుంటాయి. ఓకే, లోకల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా లోకల్ కుసైన్ కనుక కోయంబత్తూర్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ నియర్ బై టు కేరళ అనుకుంటే కనుక మనకి అప్పం కానీ, ఇడియప్పం కానీ, పరోటా కూడా కేరళలో వచ్చేటప్పటికి రోజుకో పరోటా వెరైటీ పెట్టచ్చు. శ్రీలంకన్ పరోటా పెట్టచ్చు, బన్ పరోటా పెట్టచ్చు, నార్మల్ పరోటా పెట్టచ్చు, ఇవన్నీ పెట్టచ్చు. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దే. ఓకే, సో దాట్ ఈజ్ అ టోటల్. దాంట్లో వచ్చేటప్పటికి మీరు అప్పము, ఇడియప్పము ఇవన్నీ కనుక పెడుతుంటే కనుక ఎక్సలెంట్ కోకోనట్ బేస్డ్ డిషెస్ విచ్ ఆర్ అవైలబుల్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ డూ. ఇప్పుడు ఏంటంటే అప్పం అండ్ స్టూ అండ్ ఎవ్రీథింగ్. ఢిల్లీ లాంటి ప్లేస్లో మీకు పెద్ద హోటల్స్లో మీకు ఇవి దొరుకుతున్నప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఇవి ఎందుకు ఇవ్వరు? లోకల్ ఫ్లేవర్, ద పీపుల్ విల్ బీ ఎంజాయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎవరైతే బయట స్టేట్ నుంచి వస్తున్నారో, బికాస్ దే ఆర్ గెటింగ్ authentic regional flavor. నా ఫ్రెండ్లీ సజెషన్, authentic regional flavors in their authenticity manage చేసుకుంటూ give them the other flavors so that the other people who come in line with these people కనుక చేస్తే ఎక్సలెంట్ కింద ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ డెలివరీలో ద టీమ్ ఈజ్ నాట్ టేకింగ్ అప్రోప్రియేట్ కేర్ అంటే. ఓకే, కిచెన్ టీమ్ నీడ్స్ ఎయిదర్ సిగ్నిఫికెంట్ ట్రైనింగ్ ఆర్ ద పర్సన్ షుడ్ హ్యావ్ అ మెనూ రిలేటెడ్ థింగ్. ఇప్పుడు నా పరంగా మెనూ అనేటటువంటిది ఎట్లా డిజైన్ చేయాలి అంటే, మీకు ఇడ్లీ కానివ్వండి, దోశ కానీ, లేకపోతే కనుక మీరు ఊతప్పం కానీ, లేకపోతే అడై కానీ, లేకపోతే మన పెసరట్టు, ఓకే, ఆర్ చీలా అంటాం, మనం మూంగ్ దాల్ చీలా అంటాం. ఓకే, ఈ టైప్ ఆఫ్ బేసికల్లీ ఐటమ్స్ కనుక మనము పెట్టేటప్పుడు ఆ ఐటమ్స్తో పాటు కొన్ని వస్తువులు వస్తాయండి. ఇప్పుడు ఇడ్లీకి ఒక క్వాలిటేటివ్ సాంబారు, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఒక క్వాలిటేటివ్ చట్నీ. ఇప్పుడు తమిళనాడులో మీకు ఒక కోకోనట్ చట్నీ ఉంది, సింపుల్ కోకోనట్ చట్నీ విత్ సాల్ట్ అండ్ బిట్ ఆఫ్ పెప్పర్ ఆర్ జీరా. ఓకే, అంటే డిఫరెంట్ ఫార్మ్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ద రెసిపీస్ ఓవర్ హియర్. అవి వస్తుంటే అవి మనం ఎందుకు ఇవ్వట్లేదు? ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్రతిరోజు ఒకటే చట్నీ ఇన్ వెరీ డ్రైడ్ ఫామ్లో లాగా దాన్నే మనం అక్కడ పెట్టి అది లుక్ అండ్ ఫీల్ కూడా బాగాలేకపోయినా, లేకపోతే కనుక రిప్లెనిష్ అవ్వాల్సిన టైంలో దాన్ని ఒక 40 నిమిషాల పాటు అసలు దానికి అవైలబుల్ కాకపోయినా, దాని తర్వాత లైవ్ కౌంటర్లో లిక్విడ్ ఏంటంటే కనుక నీళ్ళలా ఉన్నటువంటి చట్నీ పెట్టేసి అదే చట్నీలో నీళ్లు పోసేసి దాన్ని చట్నీ కింద సర్వ్ చేస్తుంటే ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ఏంటంటే కనుక నాన్ సోఫిస్టికేటెడ్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అ వెరీ ప్యాథెటిక్ మేనర్. Okay, so this is one of the other particular areas where improvement can be there. ఓకే, నేను అంటోంది ఏంటంటే మీకు నాన్ ఎమల్సిఫైడ్ ఆర్ నాన్ కమర్షియల్ బేస్డ్ డిషెస్ మీరు తీసుకునేటప్పుడు ఆ డిషెస్ని
సరిగ్గా ఉంటే పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఏంటంటే కనుక రెప్లికేట్ ఆర్ మేబీ కాపీ ద వన్ వాట్ అ కమర్షియల్ వెరైటీ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్, జస్ట్ సింప్లీ గెట్ అ బాటిల్ అండ్ కీప్. నాట్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు కన్జ్యూమ్ దట్ వన్ ఎనీవే. ఓకే, మీ బ్రెడ్ బయట ఎక్స్పోజ్డ్ ఉంటుంది, ఆ ఎక్స్పోజర్ అండ్ వెరీ లిమిటెడ్ బ్రెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా వరకు బ్రెడ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఫారినర్స్ చాలా హైగా కోయంబత్తూరుకి వస్తారు కాబట్టి. అది టేక్ కేర్ తీసుకోవాల్సినటువంటి జిమ్మేదారీ మన హోటల్ మేనేజ్మెంట్ వాటి. ఇప్పుడు ఒక నార్మల్ దీంట్లో ఒక బ్రేక్ఫాస్ట్ మెనూ గనక మనం తయారు చేసేటప్పుడు ఒక పరాఠా ఉందంటే కనుక పరాఠాకి సరౌండింగ్ కింద కొన్ని డిషెస్ ఉన్నాయండి, వెజ్ అండ్ నాన్ వెజ్, వాటికి కాంబినేషన్స్ అవి ఉండాలి కంపల్సరీ. ఒక ఇడ్లీ ఉంది అంటే కనుక దానికి చుట్టుపక్కల ఉండేటటువంటి ఒక పర్టికులర్ కాంబినేషన్, ఎందుకంటే ఇడ్లీ మీ దగ్గర ఉన్న వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే రకం ఉంటుంది, కానీ ఆ యొక్క కాంబినేషన్స్ తెలిసి ఉండాలి. దాని తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉందో తెలిసి ఉండాలి. దాని తర్వాత బల్క్ మ్యానుఫ్యాక్చర్ బ్రేక్ఫాస్ట్లో చేయించకూడదు, ఎందుకంటే స్టేల్ ఐటమ్స్ స్పాయిల్ యువర్ టమీ, అండ్ దెన్ ఇఫ్ యువర్ టమీ స్పాయిల్ ద ఎంటైర్ డే గెట్స్ లాస్ట్. ఓకే, సో ఐ థింక్ కమర్షియల్ కిచెన్స్లో the standards adopted by the company or the hotel are not in line with, in my view, okay, in line with the FSSAI guidelines. ఓకే, వాళ్ళు ఏంటంటే కనుక వన్ టైం మేక్ అండ్ మల్టిపుల్ రీయూజ్, లైక్ ఏంటంటే కమర్షియల్ గ్రేవీ రెడ్ ఎల్లో వైట్ గ్రేవీస్ లాగా ఏంటంటే ఒక 10 రోజులు లేకపోతే డీప్ ఫ్రీజర్లో పడేసేటట్టు చేయాలనేది ప్లాన్లో పెట్టుకున్నారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, కానీ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ వెల్. ఓకే, ఫ్రైడ్ రైసెస్ చేశారు, సమ్ ఆర్ అదర్ ఐ డోంట్ లైక్ దెమ్. దాని మీద నేను కామెంట్ చేయటం అని కాదు, దే షుడ్ బి డన్ ఇన్ అన్ వెరీ ప్రాపర్ మేనర్. ఇఫ్ అ బెంగాలీ షెఫ్ ఈజ్ మేకింగ్ అ కమర్షియల్, ఇది ఒబ్వియస్లీ ఇట్ ఈస్ దేర్ కదా. చుట్టుపక్కల కేరళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నప్పుడు పుట్టు అనేటటువంటిది కూడా అసలు మార్కెట్లో లేదు. సమ్ ఫ్రెష్ కోకోనట్ వాటర్, ఎందుకంటే యూ హ్యావ్ అన్ అబెండెన్స్ ఆఫ్ కోకోనట్స్ అండ్ ఆల్ దోస్ పర్టికులర్ స్టఫ్. I think there should be a significant revamp when it is coming to the menu and then as well as everything. Fruits are cut which very quickly get layer on top, అంటే కనుక మీకు ఒక పల్చటి పొరలాగా ఫామ్ అయిపోతుందండి. మీరు ఇప్పుడు జామకాయని కనుక కట్ చేసేసి ఊరికే దాన్ని చేసేసి ఆక్సిడైజర్ కనుక అయిపోతే దానిపైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది, అది తినడానికి చాలా చండాలంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఫ్రూట్స్ని అసలు కట్టే చేయాలి, అవి లైవ్గా అట్లా పెట్టండి, అడిగినప్పుడు కట్ చేసి ఇవ్వండి కష్టం. ఓకే, చిన్న చిన్న మార్పులు కానీ పెద్ద రిజల్టెంట్ ఉంటుంది. అండ్ అన్నిటికంటే మెయిన్ మీ యొక్క హెడ్ షెఫ్ను, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ షెఫ్, దాని తర్వాత స్టివర్డ్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆ క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్లేట్లను ఎత్తడానికి వాడకూడదండి. ఆయన ఏంటంటే కనుక కంట్రోల్కి వాడాలి. ఆయన ప్లేట్లు ఎత్తుతూ ఉన్నాడు, ఏది క్యాప్టెన్ ఈజ్ యాక్చువల్లీ క్లియరింగ్ ద టేబుల్స్, ఓకే, వేర్ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ రిలేటెడ్ పాయింట్. అండ్ ఈవెన్ వెన్ ఆ కౌంటర్లో చాలామంది కొంత వదిలేశారు అంటే కనుక దానికి ఏ రీజన్ అనేటటువంటి అసెస్మెంట్ కూడా చేసుకోవాలి. నేను చాలామంది ప్లేట్లు చూశాను, ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ హ్యాస్ యాక్చువల్లీ బీన్ లెఫ్ట్ అవుట్. మనకి ఫుడ్ కనుక వదిలేస్తే దానికి రీజన్ ఈజ్ టూ కైండ్ ఆఫ్ థింగ్. ఒకటి ఫుడ్ వేస్టేజ్ స్టాండర్డ్ విచ్ ఈజ్ అ లాస్ టు ద కంపెనీ, ఎందుకంటే డెఫినెట్లీ గుడ్ విల్ క్రియేట్ చేయాల్సినటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు ద డస్ట్బిన్. సెకండ్ వచ్చేటప్పటికి దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ మేడ్ ఇన్ లైన్ విత్ ది ఎక్స్పెక్టేషన్ అనేటటువంటి మెసేజ్ అది ఇస్తుంది, అది అసెస్మెంట్ చేయట్లేదు. సో ఐ థింక్ యువర్ ఎంటైర్ కిచెన్ నీడ్స్ అ సీనియర్ మేనేజ్మెంట్ పర్సన్. The general manager, I humbly request him to just get up from his seat and then walk into the kitchen and understand what is happening around over there. Without your knowledge, you might be losing significant amount of money because the food is not being consumed and then it is still being prepared and then put across into the counter, not in line with the recipe. Remember one thing, recipe is the king. It is not the chef, nor the steward, nor the captain or the hotel manager. Recipe should always play the king, and then recipe बच्चा बना रहा है या बड़ा बना रहा है, it should be coming something similar to the same. Standardization లేకపోతే I think is that particular kitchen eventually ఏమైపోతుందంటే కనుక you will actually try to take the exposure less.
అండ్ దెన్ అంత పెద్ద టీమ్ని పెట్టుకుని స్టిల్ మనకి అవుట్పుట్ సరిగ్గా ఇవ్వకపోతే ఐఎమ్ రియల్లీ ఫైండింగ్ ఇట్ దట్ ద ఓనర్స్ ఆర్ గాడ్స్ హూ ఆర్ having significant amount of money, and they want their money to be just wasted like that, or maybe they are giving it for charity. Rather than doing that, it can be given for charity, in my view. While I am nobody to comment on them, if I said anything, I apologize in the public forum, but this is for your own benefit and then for your own good. That particular property, the people may come for occupation, but for food and other related services which the hotel can grow like leaps and bounds, okay, would not happen in the near future, and then you would be losing significant amount of money on that one. For a break even, you need to get penny to penny into the khajana. Then only that particular thing will outweigh the expenses versus the profit. Thank you. Have a nice day. I informed to the management about this particular requirements. Kani, the result when I spoke with the first few was not in line with the thought process. So basis this, I am wanting the people to take appropriate care or send this particular message to the right person. The reason I spoke in Telugu is because the owners are from my motherland, Telugu people, and I would expect good for them because they invested a significant amount of money, and then their vision is very good, but the activities happening within that particular vision are not being executed appropriately. Thank you.